నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు వెంకటేష్ చక్రం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు జనరల్గా బిజినెస్ తీసుకుంటే లేదా అద్దె ఇళ్లలో మారే వాళ్ళకి కానీ, బిజినెస్లో ఒక ప్రెమిసెస్ తీసుకునే వాళ్ళకి కానీ, లేదా సొంత ఇంటి వాళ్ళకి కానీ, ఈ వాస్తు అనేది బిజినెస్ కూడా మనం చూసుకోవాలా? అంటే ప్రతి వాళ్ళు వాస్తు చూసుకోవాల్సిందేనంటారా? 100% చూడాలమ్మ, చూడాల్సి వస్తుంది. బిజినెస్ కి ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు వాస్తు అనేది మనకి బిజినెస్ వాళ్ళకి ఇచ్చినంత ఫాస్ట్ రిజల్ట్ జాబ్ వాళ్ళకి ఇవ్వదు. ఎందుకంటే జాబ్ వాళ్ళకు మినిమం గ్యారంటీ జాబ్లు ఉన్నారు. వాళ్ళకి ఆ జాబ్ లోనే కొంచెం అప్స్ అండ్ డౌన్స్, చికాకులు, వాళ్ళకి మధ్య పాలిటిక్స్, ఇంట్లో వాళ్ళు ఎక్కువ టైం వెళ్ళిపోతుంది, వాళ్ళ మెంటల్ స్పేస్ వెళ్ళిపోతుంది. ఈ వేరే బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రిజల్ట్ ఇన్స్టెంట్ తెలిసిపోతుంది. ఒకవేళ మంచి వాస్తు ఉంటే వాళ్ళకి ధనం రావడం ఫస్ట్ డే స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ చెడు వాస్తు ఉందనుకోండి, ఇంకా వాళ్ళు మైనస్ లకు ఎట్లా వెళ్ళిపోతారంటే ఒక లూప్ లో వెళ్ళిపోతారు బిజినెస్ లో. సో జాబ్ చేసే వాళ్ళకంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు, నాకు జాబ్ ఉంది, నా చూడు ఎంత మంచిగా ఉందనే, వాస్తు లేదు ఏం లేదు, నేను హాయిగా ఉన్నా అంటారు. అవును, బట్ దట్స్ జస్ట్ అ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కి మనం ఎన్నో పాయింట్ ఆఫ్ వ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, వాళ్ళ వైఫ్ మ్యారేజ్ లో హ్యాపీగా ఉన్నదా, వాళ్ళ పిల్లల మ్యారేజ్ హ్యాపీగా ఉన్నారా, వాళ్ళ పిల్లలకి ధర్మం పట్ల ఎంత అవగాహన ఉన్నది, వాళ్ళు ధార్మికంగా ఉన్నారా, లేకపోతే ఉన్న పైసలు హ్యాపీగా ఉన్నా. వాస్తు అనేది ఒక జాబ్ కే కాదు, పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. 100%. ఇప్పుడు వాళ్ళకి జాబ్ ఏంటంటే డబ్బులు వస్తాయి, నాకు డబ్బులు వస్తాయి అంటారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎక్కడొకటి దెబ్బ కొట్టేస్తుంటారు. వాళ్ళకి దెబ్బ ఏంది, దెబ్బ పడిన 10 ఏళ్ల తర్వాత అర్థమవుతుంది నాకు దెబ్బ పడ్డదని. ఇది ఏంటంటే అప్పటికి కూడా చాలా మంది గుర్తించారు. ఇట్ టేక్స్ అ లైఫ్ టైం టు రికలెక్ట్. సో బిజినెస్ వాళ్ళకి చాలా ఈజీగా ఎఫెక్ట్ పడుతుంది. సో బిజినెస్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా వాస్తుకు అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో బిజినెస్ వాళ్ళకి మెయిన్ ఏంటంటే, నేను చాలా చూసిన ఆఫీసెస్ లో ఏంటంటే, ఏదైతే సౌత్ వెస్ట్ ఆఫీస్ అని పెట్టుకుంటారు, ఆఫీస్ రూమ్ ఉంటుంది, అంటే యజమాని కూర్చునే రూమ్ సౌత్ వెస్ట్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సౌత్ వెస్ట్ రూమ్ లో ఏదైతే బాత్రూమ్ ఇచ్చేస్తారో, ఆ బాత్రూమ్ ఏం చేస్తారంటే ఆడ వాటర్ ఓనికి ఫ్లోర్ లెవెల్ హైట్ పెట్టేస్తారు బెడ్రూమ్ కంటే. ఈ హైట్ కనుక ఒకవేళ వీళ్ళు ఈస్ట్ లో లేపినారు, యజమాని ఇక్కడ కూర్చోండి, ఈ యజమాని కోర్టు కచేరీ తప్పదు, పేరు నష్టం. నేను ఇంకా ఏం చూసిన అంటే, ఆ ప్రమైసెస్ పోలీసు వచ్చి యజమాని అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా చూసిన. అంటే ఉట్టిగా దాని వల్ల ఏంటంటే, దాని వల్ల కర్మలు అయితే, ఆ కర్మల వల్ల అనవసరమైన శక్తులు, దుష్ట శక్తులు నీ ఆఫీస్ వచ్చి కూర్చుంటారు జనాల రూపంలోనే. ఇదేమి మనకి దయాల రూపంలో, జనాల రూపంలో. సో అక్కడ నేను ఏమంటున్నా, మీరు ఒక్క డైరెక్షన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఒక డైరెక్షన్ కాదు, మీరు సౌత్ వెస్ట్ డ్యామేజ్ చేయాలంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ డ్యామేజ్. అట్లాంటప్పుడు అంటే జనరల్ గా ఫేసింగ్ యజమాని ఎటువైపు తిరిగి కూర్చుంటే? బిజినెస్ కి నార్త్. ఓకే, బిజినెస్ కి నార్త్. మళ్ళీ ఒకవేళ ఏమైనా మనం ఇట్లా ఎన్జిఓ కానీ, లేకపోతే పేరుకు సంబంధించిన పని ఏమైనా చేస్తుంటే దానికి ఈస్ట్. దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క చూసి ఎక్కడ ఈస్ట్ ఎట్లున్నది. ఇప్పుడు నార్త్ కూర్చుంటే, నార్త్ ఎత్తుంటేనే ఎత్తుని చూస్తున్నాడంటే నా వెనుక గుంతున్నట్టారా. నేను ఈస్ట్ ఎత్తు చూసి చాలా కాంబినేషన్స్ ఉన్నది. దానికి ఒక డోర్ ఎలిమెంట్ ఉంటది, కూర్చునే టేబుల్ ఎట్లా ఉన్నది, ఆ టేబుల్ వెనుక మనం ఎట్లాంటి అరేంజ్మెంట్ ఇస్తాం, ఇవన్నీ మా పని. మేము 100% బిజినెస్ లో ఇవే కాకుండా ఇంకేమన్నా చూసుకోవాలంటారు? ఓన్లీ యజమాని రూమ్ కాకుండా అన్ని చూడాలి. సర్టన్లీ. అంటే యజమాని రూమ్ దగ్గర నుంచి చూసుకొని, ఆ బిజినెస్ ఒకవేళ ఫ్యాక్టరీ అనుకోండి, ఆ ఫ్యాక్టరీలో మషినరీ ఎట్ సైడ్ వస్తుంది, ఆ మషినరీ నుంచి అవుట్ గో ఎక్కడ వస్తుంది, అవుట్ గో మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉన్నది, ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మెయిన్ గేట్ ఎట్లున్నది, దాని యాక్సెస్ కనుక మళ్ళీ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ వచ్చిందంటే యజమాని నష్టం. యజమాని దగ్గర ఉన్నది దోచుకోపోతారు. అన్ని వి టేక్ ఎవ్రీ మైన్యూట్ ఫ్యాక్టర్ ఇంటూ కన్సిడరేషన్. ఇట్స్ నాట్ అ సింపుల్ శాస్త్రం. సో అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు బిజినెస్ గురించి చెప్పారు, అలాగే ఇప్పుడు ఇంటి విషయం తీసుకుంటే చాలా మంది మేము రెంట్ వాళ్ళమే కదా, మాకేంటి వాస్తు, అది ఓనర్ కి తగులుతుంది అంటుంటారు. ఇది ఏమన్నా నిజంగా అది రెంట్ వాళ్ళకి తగలదంటారా? రెంట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి వాస్తు సంబంధం లేదంటారా, లేకపోతే ఓనర్స్ కే తగులుతుందా? అది ఇది మంచి క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను మా గురుగారిని అడిగిన, సేమ్ క్వశ్చన్ ఇట్లా ఇన్నోసెంట్ గా, గురుగారు ఇట్లా అవుతుందా అంటే, ఆయన అన్నారు, ఇప్పుడు నువ్వు కారు క్యాబ్ లో కూర్చుంటావు, ఆ క్యాబ్ ఏ రోడ్ది, ఆ క్యాబ్ టైర్ పంచర్ అవుతుంది, ఎవరికి ఎఫెక్ట్ అయింది అన్నాడు. ఇప్పుడు మనం డెస్టినేషన్ పోతున్నాం, ఓనర్ కి దెబ్బ పడ్డది, ఓనర్ డబ్బులు ఖర్చు పెట్టాలి, కానీ నేను వెళ్ళాల్సిన నేను ఆ క్యాబ్ వెళ్ళలేకపోతా కదా, లేకపోతే వెళ్ళాల్సిన జర్నీ 1 hour లో చేయాల్సింది నాకు 5 hours పడుతుంది. మంచి ఆన్సర్. సో ఇద్దరికి పడుతుంది, బట్ యజమానికి మెయిన్ దెబ్బ పడుతుంది, ఈయనకి ఏంటంటే ఉన్నందుకో పడుతుంది. అంటే ఈయన ఉంటున్నారు కాబట్టి ఈయనకి ఎఫెక్ట్ డెఫినెట్ పడుతుంది, బట్ అంత ఇంటెన్సిటీ ఉండదు. లైక్ ఇట్ లైక్ షేర్డ్ కైండ్ ఆఫ్. సో ఎవరైనా వాస్తు చూసుకొని డెఫినెట్ గా ఒక గురువుని సంపాదించి వెళ్ళటం
ఇంపార్టెంట్. 100% ఇంపార్టెంట్. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు. నమస్తే. Thank you.